పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి మాట్లాడుతూ 5 సంవత్సరాల పాటు పార్టీ మారకుండా ఉంటావా ధర్మారెడ్డి అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీపై అనిశ్చిత వ్యాఖ్యలను మానుకోవాలని 100 రోజులు కాకముందే 5 గ్యారంటీలను అమలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కట్కూరి దేవేందర్ రెడ్డి, కౌన్సిలర్లు పంచగిరి జయమ్మ, ఒంటేరు సారయ్య, ఏకురాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి చేయదు, నేను పెట్టినటువంటి అప్పులే కట్టుకుంటే వాడు పోవాలి. ఎవడన్నా కనీసం నీ సంవత్సరానికి నీకు సరిపోయే ట్యాక్స్ వసూలు చేస్తాడు. ఔటర్ రింగ్ రోడ్డుకు రాబోయే 30 ఏళ్ళకు సరిపడేటువంటి 30,000 కోట్లను అసలు ప్రపంచంలో కూడా తీసుకున్నాడా? ఈ ప్రభుత్వం తీసుకున్నాడు. అంటే 30 ఏళ్ళకి వచ్చే ఆదాయాన్ని కూడా ఏం చేసినావు నువ్వు? నీ ప్రభుత్వాన్ని జమ పెట్టుకొని నీ పాత బిల్లులు కమిషన్ తీసుకొని చెల్లిస్తావు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ధర్మారెడ్డి గారు ఇంకోసారి మా ప్రకాష్ రెడ్డి గారి మీద కావచ్చు, లేకపోతే మా ప్రభుత్వం మీద కావచ్చు, లేకపోతే మా ముఖ్యమంత్రి మీద కావచ్చు, ఏమీ అనకు. నోటు దగ్గర పెట్టుకొని అంటే వచ్చి నీ కార్యకర్తలు మాట్లాడుకుని పో. నువ్వేమైనా మాట్లాడితే ఇక్కడ మొలుగురు భిక్షపతి ఉన్నాడు, ఇక్కడ నీకన్నా ముందు రాయగల కట్టినాడు, నీకన్నా ముందు ఉద్యమాల్లో పాల్గొన్నాడు, నీకన్నా ముందు ఆ దగాగోరు ప్రభుత్వంలో దెబ్బతిన్న వ్యక్తి ఇక్కడ మొలుగురు భిక్షపతి. జాగ్రత్త, నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఏమంటే వాస్తవాలు మాట్లాడు. ఏమైనా మా ప్రభుత్వం కనుక తప్పు చేస్తే మాట్లాడు, మా ఎమ్మెల్యే కనుక లంచం తీసుకుంటే మాట్లాడు, మా ఎమ్మెల్యే కాంట్రాక్ట్ చేస్తే మాట్లాడు, లేకుంటే మాకు రేవంత్ రెడ్డి గారు పదవి అమలు చేయకుండా మాట్లాడు. కానీ ఇష్టపడి మాట్లాడితే బయటానికి ఇక్కడ ఇవ్వలేరు. ఏమంటే పోయి అక్కడ వేరే కాన్స్టిట్యూన్సీలో మాట్లాడు. పరకాల కాన్స్టిట్యూన్సీలో మాత్రం మా ఎమ్మెల్యే గారి గురించి, మా గురించి, మా పార్టీ గురించి మాట్లాడని చెప్పి మీ ద్వారా అతనికి ఎవరికి మా మాజీ ఎమ్మెల్యే గౌరవ సల్ల ధర్మారెడ్డి గారికి హెచ్చరిక జారీ చేస్తున్నా. దయచేసి విలువని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా.